బయటికి పోతుంటే ఆకలి లక్ష్మణ్ అనేది చూసిండు. చూస్తే మేము అందరం పోయినాం. దాన్ని బయట తీసి ఇళ్ళ కట్ట తీసి బయట తీసి హుస్నాబాద్ గుడిబిట్ట పల్లెం అది. సుల్తానాబాద్ లో ఈ నెల 2న ఆదివారం శిబిరం నిర్వహించబడినది. అందులో ఉద్యోగులకి ఉచితంగా చూసి మందులు పంపిణీ చేయడం మరియు ఏదైనా అత్యాధునిక వైద్యం ఉంటే మా హాస్పిటల్కి వచ్చి దాని ప్రకారం వైద్యం చేయబడును. కాబట్టి ఏంటంటే ఇవాళ వీళ్ళందరికీ చెకప్ చేసి మేము ఉచితంగా మందులు ఇవ్వడం మరియు చిన్న చిన్న ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు అందరికీ మా హాస్పిటల్లో రియంబర్స్మెంట్ సౌకర్యం ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాం. సుల్తానాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అయినటువంటి గౌరవనీయులు అన్నయ్య గౌడ్ గారు టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నట్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైనటువంటి ఒక సర్పంచ్ పదవిలో ఉండి ఇంతటి అవినీతి వ్యవస్థలో కూరుకుపోయినటువంటి వ్యక్తిగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ యొక్క ధ్యేయం అవినీతి నిర్మూలన. సముద్రంలో నిండా మునిగినటువంటి నావ లాంటి నీ యొక్క రాజకీయ జీవిత చరిత్ర నమోదైన సందర్భంగా ఈ సమయం లోపల మీరు టీఆర్ఎస్లోకి పార్టీలోకి రావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మాకు పార్టీలోకి రావాలి అంటే మీరు ముందు మీ పైన అవినీతి ఆరోపణలు ఉన్న దృష్ట్యా అవన్నిటి ప్రక్షాళన చేసుకొని సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పి వీటన్నిటిని మీరు ఒక పరిశుద్ధమైనటువంటి ఒక వైట్ పేపర్ లాగా మీరు తయారై రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. విధి లేని పరిస్థితుల్లోనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి కొందరు నాయకులను తీసుకొని మీరు హైదరాబాద్ వెళ్ళినట్లుగా తెలిసింది. దీన్ని మేము ఒక ఉద్యమ నాయకులుగా తెలంగాణ వాదులుగా మేము తీవ్రంగా దీన్ని బ్రేక్ చేస్తున్నాం. గౌరవ సర్పంచ్ గారు, మీరు టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని చెప్పి దాన్ని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ నేను మిమ్మల్ని ఒకటినే అడుగుతున్నా, దోసేది దోసుకొని దాసేది దాచుకొని ఇప్పుడు నేను పత్తిస్తున్నట్టే ఎట్లా? మీరున్న పార్టీలనే, ఎందుకంటే మీరు ఇప్పటిదాకా గత 12-13 సంవత్సరాల నుంచి వెళ్ళి దోసుకున్నారు, దాచుకున్నారు, అన్ని రకాలు చేసిండ్రు. కానీ మీరు అన్నారు కాలమే నిర్ణయిస్తుంది. కాలం ఖచ్చితంగా నిర్ణయించింది. ఇప్పుడు మీరు చెల్లని రూపాయి, మీరు జేబులో ఉన్నా ఒకటే, బజార్లో ఉన్నా ఒకటే. ఈ టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ పౌరుని యొక్క గుండె పౌరుషం నుంచి వచ్చినటువంటి ఆవేదన నుంచి వచ్చినటువంటి పార్టీ. ఇవాళ మా నాయకుడు ఏం చెప్తున్నాడు? అవినీతికి ఎలాంటి తావు లేదు. ఇది విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు వాళ్ళ కడుపు మంట, వాళ్ళ ఆవేదన, బంగారు తెలంగాణ సాధించుకోవాలని చెప్పి తెలంగాణ తీసుకొచ్చిండ్రు. మనకు
కాపలు కుక్కలాగా మనకి ఈ అధికారం ఇచ్చిండు. ఎవరన్నా అవినీతి పాల్పడితే వాళ్ళ పడతాను మొన్న 2 ఎమ్మెల్యేకే వార్నింగ్ ఇచ్చిండు. ఎంపీని కలుస్తున్నాం, ఎమ్మెల్యే కూడా ఏదో ఇండైరెక్ట్గా చేస్తున్నానని చెప్పి మేము ఈరోజే పోతున్నాం. ఇద్దరికి కూడా టైం తీసుకున్నాం, మేము పోయి కలుస్తాం. సుల్తానాబాద్ మండల 2 వీలర్స్ మెకానిక్స్ అలాగే 4 వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ అలాగే మరియు వాటర్ సర్వీసింగ్ అసోసియేషన్ మండలం ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి గాను గౌరవ అధ్యక్షులుగా కట్ట మనోహర్ గారు అలాగే అధ్యక్షులుగా రామనారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య సలహాదారుగా నన్ను ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మండలంలోని మెకానిక్లంతా కలిసికట్టుగా పనిచేయాలని, వారికి ఏ సమస్య వచ్చినా కూడా నేను వారి ముందు ఉంటానని, అలాగే కూడా ప్రభుత్వం కూడా వీరిని గుర్తించి ఎలాంటి చిన్న చిన్న రుణాలు కానీ వీళ్ళకి ఏమైనా ఆర్థిక పరంగా ఆదుకోవాలని నేను కోరుచుకుంటున్నాను. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరి ఏదైతే మొన్న 5 రోజులు సీరియల్గా వాటర్ సమస్య ఏర్పడడం జరిగింది పట్టణంలో, మరి దాని విషయమై వారు నిర్లక్ష్య వైఖరితోనే వాటర్ సమస్య ఏర్పడదని చెప్పి మేము గంటపదంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే నేను మొన్న 5 రోజులు వాటర్ సమస్య ఉంటే పెద్దపల్లి కరెంటు డిఏ గారితో స్వయంగా నేనే ఫోన్ చేసి మాట్లాడి డిఏ గారి దగ్గర వెళ్తే గ్రామ పంచాయతీ తరఫు నుంచి ఒక లెటర్ కానీ ఒక చెక్ కానీ ఇస్తే మేము కరెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. వెంటనే గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి మరి ఈవో గారికి కాల్ చేయడం జరిగింది. మరి వారు గ్రామ సర్పంచ్ ఏమో నాకు చెక్ పవర్ లేదు, మాకు రెగ్యులర్ ఇవ్వలేదు అని చెప్పి ఒక నిర్లక్ష్య సమాధానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈవో కూడా చెక్ పవర్ లేదంటే నేను ఎండిఓ గారిని కన్సల్ట్ అయితే ఎండిఓ గారు వెంటనే ఈవోకు కాన్ఫరెన్స్ ఫోన్ కలిపి ఈవో గారు మీరు ఇంకా సస్పెండ్ కాలేదు, మీకు ఓన్లీ షోకాస్ అన్నట్టు ఇచ్చడం జరిగింది, మీకు ఇచ్చే రైట్స్ ఉన్నాయి, ఇంకా మిమ్మల్ని సస్పెండ్ చేయలేదు, కాబట్టి మీరు వెంటనే ఏదైతే కరెంట్ వాళ్ళకు 13 ఫైనాన్స్ నుంచి విద్యుత్ బిల్లు చెల్లించడానికి మీరు చెక్ ఇవ్వాలని చెప్పి ఈవో గారిని కోరితే సరే అని చెప్పి ఫోన్లో చెప్పడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఫోన్ చేసిన తర్వాత ఈవో గారు నిర్లక్ష్య వైఖరి సంధిస్తూ మరి తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇప్పుడేమో కరెంటు సమస్య అనేది మాకు సంబంధం లేదు, మేము సృష్టించాలని చెప్పి మళ్ళీ వారు పలకడం అనేది సిగ్గుచేటనే విషయం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ వాస్తవం కాకపోతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీ ఈవో గారిని బహిరంగ చర్చకు మీరు పిలవండి, నేను వచ్చి మాట్లాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి కాంగ్రెస్ నాయకులు ఈరోజు మా పార్టీ పైన అనవసరపు అవాస్తవాలు చెవాకులు పెట్టడం జరుగుతూ ఉంది. ఏదైతే వాటర్ పైప్ లైన్ ఉందో గట్టపల్లికి అది మేము సృష్టించిన సమస్య కాదు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మీరు కొత్తగా సర్పంచ్ ఎన్నికైనప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్లు పిలవడం జరిగింది. మరి అప్పుడు మీరు మంత్రి అంచరుగా ఉన్న మీరు మరి రీటెండర్లు ఎందుకు వేయలేకపోయారని చెప్పి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఏదేమైనా కూడా మేము గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాం కాబట్టి మొన్న జనరల్ బాడీ సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి ఇది ఏదైతే మళ్ళీ రీటెండర్ వేసి పైప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి తెలపడం జరిగింది. వెంటనే స్పందించి దాన్ని తప్పకుండా ఆ సమస్యను తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగినది. మరి ఏదైతే కాంగ్రెస్ నాయకులు మీరు చెప్తున్న ఏదైతే విషయాలు ఉన్నాయో వాస్తవాలు మాట్లాడండి. మేము గ్రామాభివృద్ధికి మీ యొక్క సలహాలు సూచనలు మీతో కలిసి పనిచేస్తాం, కానీ మీరు నీతులు చెప్తే మేము వినే దినస్థితిలో లేమని చెప్పి మీరు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా కొందరు నాయకులు అంటున్నారు, కాంగ్రెస్ నాయకులు ఏదో సర్పంచ్ని మా అధికార పార్టీ నాయకులు కక్షగట్టి ఆయనని వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చెప్పి ఫిర్యాదు చేస్తున్నారని చెప్పి వాళ్ళు అనడం ఇది సిగ్గుచేటు విషయం. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఆ రోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ మీద ఫిర్యాదు చేసిన వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో 11 మంది వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో దాంట్లో 10 మంది వార్డు సభ్యులు కాంగ్రెస్ సభ్యులే అని చెప్పి మీరు గమనించాలని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఒక 5వ వార్డు సభ్యుడు దున్నపోతు రాయే ఒక్కడే అప్పుడు సర్పంచ్ మీద ఫిర్యాదు ఇచ్చినప్పుడు మా టీఆర్ఎస్ సభ్యుడిగా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ నిజాలు తెలుసుకోండి. ఎవరు
ఎవరో ఏదో మీ సర్పంచ్ మీద కక్ష కట్టి మేము కక్ష సాధన చేస్తే మాకేం బంగారు పుట్టలు రావు. దయచేసి మీరు గ్రామాభివృద్ధికి తోడ్పడాలి తప్ప అనవసరమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేలేదని టీఆర్ఎస్ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మేము కేవలం 5 రోజులు పబ్లిక్ నీళ్ళు అందలేదనే విషయమే మేము మాట్లాడినాం. అది వరకు ఆ సర్పంచ్ మీద ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడలే, ఏం మాట్లాడలే. ఇవాటి రోజు నల్ల పైప్ లైన్లు 10 అని మోటార్లు కూడా 2 కొన్నా అన్నారు. వాటర్ ట్యాంక్ కూడా కట్టినా అన్నారు. విద్యుత్ కనెక్షన్ లేనప్పుడు ఎన్ని ట్యాంకులు కడితే ఎన్ని పైప్ లైన్లు వేస్తే ఉన్నది. మేము అనేది ఏంటంటే ఒక్కటే 13th ఫైనాన్స్ నుండి నిధులు మంజూరైనాయి, వాటికి కట్టి పబ్లిక్ నీళ్ళు ఇమ్మని అన్నాం. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పైప్ లైన్లు వేసినాం, వాటర్ ట్యాంక్ అవుతుంది, ఇది అవుతుందంటే కాదు. మేము కేవలం 5 రోజులు నీళ్లు బంద్ అయినందుకే సర్పంచ్తో మాట్లాడినాం. ఆ విషయం ఆయనకు తెలియపరిచినాం. ఆయన పబ్లిక్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది. ఆయన ఏ విధంగానైతే లేట్ అయిందో ఇబ్బంది అయిందో అనే విషయం ఆయన తెలియపరుస్తారు. ఎవరెవరు మాట్లాడుతా అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు, ప్రజలు కూడా తెలిసిపోయింది. కదంబాపూర్ గ్రామ పంచాయతీలో జెండాగుట్ట వద్ద ఉరుసోత్సవాలు అత్యంత ఘనంగా చేయబడ్డాయి. మరి ఈరోజు ఈ గుట్ట జమాల్ షా వలి దర్గాగా పేరొందింది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఈ గుట్టకు మొక్కినట్లయితే అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారనే నమ్మకంతో ప్రజలందరూ ఈ ఉరుసోత్సవాల రోజు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనకు బిజిగిరి షరీఫ్ ఎంతైతే ప్రాముఖ్యత ఉందో అతనితో పాటు మత ప్రబోధన చేయడానికి గ్రామాలకు వచ్చి వాళ్ళు గుట్టలపై పడుకొని ఇక్కడే చనిపోవడం జరిగింది. వారు భాగంగా ఇక్కడ వలి దర్గాగా ఇలా పేరొందింది. అటు దర్గాకు మొక్కినట్లయితే అందరు ఆయురారోగ్యాలతో ఉంటారని కాంక్షిస్తూ భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరము అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం చేయడానికి మేము ముందుంటామని. दरगाह का उरूस और बढ़ते आ रहा है इंशाल्लाह ये बढ़ते चला जाएगा। और इस दरगाह में जो है तो हिस्सा लेने के लिए मुस्लिम गैर मुस्लिम सब जो है तो 8 मुहर्रम को आ रहा है और आते रहेंगे इंशाल्लाह।